హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 8 అద్భుతమైన వంటింటి చిట్కాల గురించి తెలుసుకుందాం. మొదటి చిట్కా వచ్చేసి, మనం చింతపండును ఒకేసారి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం, కానీ అది రోజు రోజుకు కలర్ మారుతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఇలాంటి బాక్స్లలో కాకుండా ఇలా కవర్లో స్టోర్ చేసుకోవడం వల్ల కలర్ మారకుండా ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. ఈ టిప్ చాలా బాగుంటుందండి, పాటించండి. టిప్ నెంబర్ 2 వచ్చేసి, మనం కోడిగుడ్లను ఉడికించేటప్పుడు ఈజీగా రావాలంటే, పెచ్చలు ఈజీగా రావాలంటే మనం ఉడికించేటప్పుడు ఉప్పుతో పాటు 1 టేబుల్ స్పూన్ నూనెను వేయడం వల్ల ఈజీగా రిమూవ్ అవుతాయి. ఒకసారి ప్రయత్నించి చూడండి. టిప్ నెంబర్ 3 వచ్చేసి, నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటి కలర్ మారుతూ ఉంటుంది. మరి వాటి నుంచి రసం తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే, పొయ్యిపై గిన్నె పెట్టి అందులో వాటర్ వేసేసి మనం నిమ్మకాయలు వేయడం వల్ల గుజ్జు త్వరగా వచ్చేస్తుంది. టిప్ నెంబర్ 4, కరివేపాకు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటి కలర్ మారుతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ పాటించండి. కరివేపాకును ఇలా రెమ్మలుగా తీసుకొని బాక్స్లో వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన 1 మంత్ అయినా కూడా పాడవకుండా ఉంటాయి. కానీ మనం రెమ్మలు తీసేటప్పుడు లేత కొమ్మల్ని మాత్రం తీసి పడివేయాలి. ఎందుకంటే అవి ఉండడం వల్ల కరివేపాకు తొందరగా పాడైపోతాయి. టిప్ నెంబర్ 5, కరివేపాకు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల త్వరగా ఖరాబ్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ చిట్కాను పాటించండి. కరివేపాకును ఇలా రెమ్మలుగా తుంచి ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని మూతను పెట్టేసుకోవాలి. కానీ ఇందులో లేత కొమ్మలను మాత్రం తీసి పడేయాలి. ఎందుకంటే అది ఉండడం వల్ల మనకి కొత్తిమీర త్వరగా ఖరాబ్ అవుతుంది. ఇలా బాక్స్ క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. టిప్ నెంబర్ 6, మనం టమాటా ముక్కలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఎందుకు అంటే వీటిలో ఉన్న ఔషధాలు మొత్తం నశించిపోతాయి. అందుకని ఫ్రిడ్జ్లో టమాటాలు పెట్టకూడదు. టిప్ నెంబర్ 7, చక్కెరకు చీమలు పట్టకుండా ఉండాలంటే ఈ చిట్కాను పాటించండి. 3-4 లవంగం ముక్కలను తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చక్కెరకు చీమలు పట్టకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 8, పచ్చిమిర్చి త్వరగా ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే వాటి రెమ్మలను విరిచేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల త్వరగా ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి. ఇలాంటి వంటింటి చిట్కాలు ఇంకా మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అప్డేట్ అవుతుంది. థ్యాంక్ యూ. బై బాయ్.